హలో నమస్తే అందరికీ. ఈరోజు నేను మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్ప్రౌట్స్ హెల్త్కి చాలా మంచిది. నార్మల్గా తినరు, ఇలా కర్రీగా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు. ముందుగా మిక్సీ జార్లో పుదీనా, మిరియాలు, 3 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ధనియాలు, సోంపు, అలాగే కొద్దిగా కొబ్బరి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసి వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తాం, అలాగే కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేస్తాం. వేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ గోల్డెన్ కలర్లో వచ్చిన వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ కర్రీ రైస్లోని, రోటీలోని చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు, కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మిక్స్డ్ స్ప్రౌట్స్ వేస్తాం. ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా స్ప్రౌట్స్కి బాగా పట్టిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 3 విజిల్లు రావాలి. 3 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా అయింది. మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు గరం మసాలా, కసూరి మెత్తి ఇలా వేస్తాం. వేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలి. అంతేనండి, పర్ఫెక్ట్ మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ. హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంది.